రాజమహేంద్రవరం రుడా చైర్మన్గా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ గారు మరొకసారి అయితే అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీంతో ఈరోజు అదే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రౌతు సూర్యప్రకాష్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రుడా చైర్మన్గా మీకు మరొకసారి అవకాశం రావడం జరిగింది, ఎలా చూడాలండి? ఇప్పుడు రుడా చైర్మన్గా అనౌన్స్మెంటే ఒక మరపురానటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం రోజున అనౌన్స్మెంట్ జరగడం, ఆ రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అటువంటిది ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం 40 ఏళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్లో నేనప్పుడు కోఆర్డినేటరు, మొన్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. ఈ అనుభవంతో ఇవాళ పాత మిత్రులందరినీ ఒకసారి పిలిస్తే వర్కింగ్ డే కదా ఎంతవరకు వస్తారో పండగ ముందు అనుకున్నాం. కాదు, ఈ పార్టీ అంటే మా అందరికి అభిమానం ఉందో, మీ గుండెల్లో ఉన్నాం, మీరు కష్టించి పనిచేయండి నాయకులారా, పనిచేస్తే మేమంతా కూడా సంయుక్తమై పార్టీ విజయానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు అందరూ కథనోత్సాహంతో ఇవాళ రావడం చూస్తే పార్టీ ఆడలందరికీ అభిమానం ఉంది. అభిమానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టేటువంటి బాధ్యత మాలాంటి సీనియర్స్ అందరి మీద ఉంది. తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో రాజమండ్రి ఏ మాట అయితే వాళ్ళు తెలుగుదేశం చెప్తున్నారు, మా తెలుగుదేశం అడ్డాని, తెలుగుదేశం అడ్డా కాదు, తెలుగుదేశానికి ఓటమి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా ఏం చేతనంటే వైఎస్ఆర్ శ్రేణుల్లో అన్ని వర్గాలు ఇంత బలమైనటువంటి, ఇంత లీడర్షిప్పు, ఇంత పెద్ద ఎత్తున కలిగినటువంటి ప్రముఖులందరూ కూడా ఉన్నటువంటి పార్టీ, దాన్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మాలాంటి సీనియర్స్ అందరూ కూడా విజయానికి ఏ విధంగా దోహదం చేయాలనేది రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఆలోచించి పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన తన పరిపాలనని కరోనా కోవిడ్ ఉన్నా కూడా ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ జెండా రాజమండ్రి నుంచి ఎగరేయడానికి మేము అంతా కృషి చేస్తాం. డెవలపింగ్ ఏ విధంగా చేస్తారు రాజమహేంద్రవరంలో? మొత్తం అంతా దానికి అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారు? ఇవాళ రాజమహేంద్రవరంలో ఏదైనా చెప్పుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా బ్రిడ్జీలు కానీ, ముంపు ప్రాంతాల చెరువులు కానీ, వేలాది ఇళ్ళు కానీ, రైతు బజార్లు కానీ అన్నీ కూడా అప్పుడు కట్టాం. తదుపరి ఇప్పుడు యంగ్ పార్లమెంటేరియన్ భరతరామ్ గారు వచ్చారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు యంగ్. వీళ్ళిద్దరు నాయకత్వంలో ఇవాళ మనం చూస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్లీ ఏంటంటే ఊర్లో ఇందాక చాలామంది వక్తలు మాట్లాడుతాను, కంపాల చెరువు అయితే వాసన వచ్చిందండి, ఇప్పుడు సుగంధ పరిమళాలు ఎదజల్లే విధంగా తయారైందన్నారు. అలా ఈట్ స్ట్రీట్ అని, హ్యాపీ సండే అని, ఇలా ఇవే కాకుండా ఇవాళ రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో ఉండేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు అది మా ప్రభుత్వం టైంలోనే సాకారం అయింది. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మా మురళీమోహన్ గారు వేసారు, మీ మురళీమోహన్ గారు అయితే కట్టాలి కదా, అది మీ మురళీమోహన్ గారు వేసింది క్యాన్సిల్ చేసేసారు. మళ్ళీ దాన్ని తిరిగి పర్మిషన్ తీసుకురాగలిగినటువంటి సత్తా కలిగిన నాయకుడు మన మార్గాని భరతరామ్ గారు. చిన్న విషయం కాదు అది. ఎంచేతనంటే హైవేస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, హైవేస్ డైరెక్షన్లు మారినప్పుడు అన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. ఇవాళ ఎంచేతనంటే మనకి గుండుగొలన్నట్టు డైరెక్ట్గా హైవే కనెక్షన్ మారిపోయింది. ఈ హైవే అనేది సబ్వే అయిపోయింది. ఇది అందరికీ దగ్గర, దీనికన్నా గొప్పగా ఒకప్పుడు 4 వే లైన్ గొప్పది. అది క్యాన్సిల్ చేసిన దాన్ని మళ్ళీ అలా కాదు, ఆ జంక్షన్లో జరుగుతున్న యాక్సిడెంట్లో కొన్ని 100 మంది చనిపోయారు, మరలా తీసుకొచ్చి దాన్ని చేశారు. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ పనైనా చేయగల సత్తా మేమే చేసాం గతంలో. వాళ్ళు చేసిన ఏదైనా చెప్పుకోవడానికి ఏమున్నది, రాబోయే ఎలక్షన్ రోజుల్లో అప్పుడు మిగతా విషయాలన్నీ కూడా తెలియదు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యేగా మీరు పనిచేశారు. పనిచేసిన కాకుండా ఇప్పుడు ఉన్న యువ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీ నుండి ఎమ్మెల్యేగా రాజమహేంద్రవరం పోటీ చేయబోతున్నారు, ఆయన గెలుపుకి ఏ విధంగా కృషి చేస్తారు మీరందరూ? తప్పనిసరిగా నేను చెప్పాను కదండి, ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఏంటంటే పెద్ద నాయకత్వం కలిగిన పార్టీలు ఎప్పుడూ కూడా ఒక ఐక్యత తక్కువగా ఉంటుంది. అటువంటి దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఏంటంటే, గతంలో నేను మొట్టమొదటి టికెట్కి ప్రయత్నించినప్పుడు ఇంచుమించు 12 మందో 14 మందో, ఇప్పుడు జనసేనలో ఉన్న దుర్గేష్ గారు కానివ్వండి, అలాగే చాలామంది వెళ్ళిపోయారు, నందం సీతారామరాజు గారని, శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం, ఇలా చాలామంది ప్రయత్నం చేసి పార్టీ ఒకరికి టికెట్ ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వచ్చి పనిచేసేవారు. అంటే మనం పార్టీ ఒకరిని గుర్తిస్తుంది, మనం ప్రయత్నం చేసాం కానీ ఒకరిని గుర్తించింది, కానీ అందరూ పనిచేసేవారు, నా విజయానికి సహకరించారు. అలాంటి ఫార్ములాని కూడా రేపటి రోజున మేము ఇంప్లిమెంట్ చేసి ఈ విజయానికి అందరూ ఏకత్రాటిపైకి వచ్చేలా కృషి చేస్తాం. జనసేన టీడీపీ పొత్తుతో మొత్తం ముందుకెళ్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ప్రధానంగా రాజమండ్రిలో టీడీపీ జనసేనతో మళ్ళీ విజయం మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అదే ఇప్పుడు జనసేనకి ఏంటంటే, బాబు గారికి ఎన్ని పోట్లు తెలుసు, అవి ఎన్ని పోట్లను సరిగ్గా చూసుకోకపోతే మామగారు లాంటి పొడిచాడు, బాబు నువ్వు సినిమా యాక్టర్, నువ్వు సరిపోవు, నువ్వేమో జైల్లోకి వెళ్ళగానే మంచి హుషారుగా బయటకు వచ్చేసి జనసేన తెలుగుదేశం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసావు.
తర్వాత ముందున్న సినిమా ఎప్పుడు ఉంటుందంటే కొన్ని రోజులు తీస్తే కానీ సినిమా బయటపడతావు. తీసిన తర్వాత అప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అసలు బొమ్మ కనబడుతుంది దానికి. ఓ ఏమో ఎంత కుట్ర ఉందా దీంట్లో అని. అలా మన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకున్న రోజు వస్తుంది, వచ్చి ఆయన మోసపోయే రోజు వస్తుంది. అది మేము రేపు ఎన్నికల్లో తెలియపరుస్తాం ఆయనకి. ఇప్పటికే చాలా సినిమా కనబడుతుంది. లోకేష్ బాబు చెప్తున్నాడు మా నాన్నే ముఖ్యమంత్రి అండి. మా నాన్న కాదు, అసలు లోకేష్ బాబు గురించే చంద్రబాబు కష్టం అంతాను. ఆ బాబు ఎప్పుడు పైకి రాలేడు, ఈ బాబు ఎప్పుడు ఆయన పైకి తీసుకురావడానికి చూస్తాడు. ఇది ప్రజల్లో తీసుకెళ్తే చాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. రాజమహేంద్రవరం రూడా చైర్మన్గా అయితే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆయనకైతే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే ఆయన ప్రస్తుతం మార్గాని భరత్ కూడా ఈయనకి సహకరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి అయితే గారు మొత్తం అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు ఉన్నా సరే మళ్ళీ రాజమహేంద్రంలో పూర్వవైభవం తీసుకొస్తామంటూ, అలాగే రాజమహేంద్రవరంలో గాజీ ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో ఉన్నటువంటి మార్గాని భరత్ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండా ఎగిరి తీరుతుందని చెప్పేసి అలాగే రౌతు సూర్యప్రకాష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. దీనికి ఉన్న తాజా పరిస్థితి కెమెరా బాలుతో ప్రకాష్ RTV రాజమహేంద్రవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.